ఆయన అనుభవించాలి అనేటువంటి విషయం అతని హృదయంలో మొదలుపెట్టి చిన్న మొక్కగా బయలుదేరింది. చిన్న మొక్కగా బయలుదేరినప్పుడు ఎవరికి తెలియదు. ఆ వృక్షం పెద్దదయింది. అతనే నీళ్లు పోసుకుంటూ ఉన్నాడు. ఎవరికి చెప్పలేదు. చెప్పకుండా చివరికి సమయం వచ్చింది, అనుభవించాడు, హత్య చేశాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇలాంటి చటర్జీలు ఎంతో మంది ఉండారు. ఇతను దొరికాడు చట్టానికి. దొరకనటువంటి వాళ్ళు దొరల్లాగా తిరుగుతూ ఉంటారు. ఈ చటర్జీ దొరికాడు కాబట్టి ఇమ్మీడియట్గా దొరకలేదు. అతని మీద నేరం ఆరోపణ అయ్యింది. అతడు దోషి అని నిర్ధారించిన తర్వాత అతనికి ఉరిశిక్ష చేశారు. ఇతను 1965 ఆగస్టు 14న పుట్టాడు. 1990లో ఈ పని చేశాడు. తర్వాత ఎప్పుడుకో ఇతన్ని ఉరిదీశారు. ఇతన్ని ఉరిదీసింది కూడా పుట్టినరోజునే ఉరిదీశారు. ఈ మధ్యలో ఎంతోమంది సాక్షుల్ని పిలిచి అతని నేరం హత్య నిరూపించబడే తలికే ఈయన హత్య చేసినటువంటి పిల్ల ఆల్మోస్ట్ కుళ్ళిపోయి ఉంటుంది. ఇతను కూడా చచ్చిపోయాడు. ఇతను కూడా హత్య చేశారు. నేను అడిగే క్వశ్చన్ ఒకటి, ఎందుకు ఇతను ఉరిదీశారు అని అడిగితే ఇంకా ఎవరు చేయకుండా ఉంటారు అని. కానీ అది రైట్ అయినటువంటి సమాధానమేనా? ఎన్నో ఉరులు తీస్తున్నారు, ఎంతో మందిని హత్యలు చేస్తున్నారు. దీనికి ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు కరెక్ట్ జడ్జిమెంటే ఇచ్చింది అని మనం అనుకుందాం. మన రాజ్యాంగ చట్టాన్ని తయారు చేసింది ఎవరంటే అంబేద్కర్ గారు. ఇహలోకంలో ఈ చట్టం, అలాగే మరి న్యాయశాస్త్రాన్ని తయారు చేసింది మనుషులే. మనమందరం ఒక చట్టాన్ని తయారు చేసుకున్నాం. కానీ ఎంత చట్టాలు తయారు చేసుకున్నా దాన్ని మాత్రం ఆపలేకపోతున్నాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ మర్రి చెట్టుని మనం మొట్టమొదట్లోనే ఇత్తనం ఉన్నప్పుడే తీసేస్తే దాన్ని మనం అక్కడ రాకుండా చేయగలం. ఇప్పుడు మాత్రం దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మర్రి చెట్టుని కోకట వేళ్లతో తీసేయలేం. అలాగే ఇక్కడ మనసులో పుట్టినప్పుడు చటర్జీకి నువ్వు దాన్ని కానీ మనసులో నుంచి తీసేయగలిగినట్టయితే అసలు ఈరోజు ఆ రేపు ఆ అమ్మాయిని అనుభవించి హత్య చేసేవాడు కాదు. నేను ఒక విషయం అడుగుతాను, చెప్పండి. అసలు ఈ ప్రపంచంలో ఎవరైనా ఊహల్లో అలా ఆలోచించిన వాళ్ళు ఎవరు లేరా? ఊహల్లో అనుభవించాలి అనుకున్న వాళ్ళు ఎవరు లేరా? చటర్జీ అయినా మిగతా వారు ఎవరు లేరా? ప్రతి ఒక్కళ్ళు అనుకున్నటువంటి వాళ్ళే. జడ్జి ఎప్పుడు ఊహల్లో ఒక అమ్మాయి మీద మోజు పడలేదా? తలారి పడలేదా? జైలర్ పడలేదా? నేను ఒక్క విషయం అడుగుతున్నాను. ఈరోజు మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం, రకరకాలు చూస్తూ ఉన్నాం. మనసులో బయటికి చెప్పకుండా వారిని మనం మరి కావాలని అనుకోలేదు అనేటువంటిది ఎవరన్నా చెప్పగలరా? ఎలాగైనా సరే పురుషుడు స్త్రీని, అందంగా ఉన్నటువంటి స్త్రీని, ముసలివాడు కూడా మనసులో మరి రకరకాల ఆలోచనలు కలుగుతాయి. అలాగే స్త్రీ బాగా ఉండి అందంగా ఉన్నటువంటి పురుషుడిని కావాలని కోరుకుంటుంది, కానీ బయటికి చెప్పదు. ఇలా ఊహల్లో వీళ్ళందరూ కూడా తప్పు చేసిన వాళ్ళే. ప్రతి మనిషి కూడా ఊహల్లో తప్పు చేసిన వాళ్ళే. ప్రపంచంలో ఇది మాత్రం మనం అందరం ఒప్పుకోవాలి. చట్టం, ఈ చట్టాన్ని ఎవరు తయారు చేశారు? ఈ చట్టాన్ని తయారు చేసింది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే, తర్వాత చట్టాలు మార్పులు చేస్తూ పార్లమెంట్ అని, అసెంబ్లీ అని ఇవన్నీ కూడా మనం చట్టాలను చిన్న మార్పులు చేసుకుంటూ ఉన్నాం. మరి మీకు తెలుసో తెలీదో ఈ మధ్యలో మరి కర్ణాటకలో అయితే ఈ చట్టాలను చేసేటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళే మరి బ్లూ ఫిల్ములు చూస్తూ ఉంటే టీవీ వాళ్ళు పట్టుకున్నారు. ఇలాంటోళ్ళు ఎవరికి చికటం లేదు. మరి మనస్సుల్లో చేసేటువంటి తప్పుని ఎలా అరికట్టాలి? ఇది ప్రధానమైంది. ఆ అమ్మాయిని హత్య చేస్తే నువ్వు తీర్పిచ్చావు, ఇంకొక అమ్మాయిని అలాగ హత్య చేస్తే మళ్ళీ అలా తీర్పిస్తూ ఉంటావు. కానీ అది సమంజసం కాదు అని బైబిల్ చెప్తుంది. ఆ ముందల మొక్కగా ఉన్నప్పుడే ఎలాగ నువ్వు తుంచగలవు అనేటువంటిది ఇక్కడ మనం కానీ గమనించగలిగితే అసలు ఈ లోకంలో అలాంటివి జరగవు. ఎవ్వరూ చేయలేరు, దేవుని బిడ్డలేరు దీన్ని. కానీ చేయగలిగింది ఎవరంటే ఒక్క క్రైస్తవుడే, ఇంకెవ్వరూ చేయలేరు. అంటే ప్రారంభంలో తప్పు చేసేవాళ్ళు ఎవ్వరు కూడా చట్టానికి దొరకటం లేదు, తర్వాత తప్పు చేసేవాళ్ళు చట్టానికి దొరుకుతున్నారు. కానీ ఇక్కడ ప్రారంభంలో తప్పు చేయకుండా ఉండాలంటే ఏమిటి? మరి ఇది చేయగలిగితే అప్పుడు దేశం బాగుపడిద్ది, మనుషులు బాగుపడతారు. ఎలాగా ఇది ఎవరు చేయగలరు అంటే క్రైస్తవులు ఒక్కటే ఇది చేయగలరు. ఎలాగా? చట్టం ద్వారా. ఏ చట్టం ద్వారా? ఇప్పుడు చూద్దాం. మరి అదే ఈ బైబిల్.
ఈ విషయం యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఒక విషయం చెప్తాడు ఇలాంటి సందర్భాల గురించే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 చూద్దాం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అది పాత నిబంధనలో వ్యభిచారం చేయొద్దని చెప్పారు, బాగానే ఉంది. వ్యభిచారం చేస్తే మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్ళు కొట్టి ఆ రాళ్లతో ఆమెను కొట్టి చంపాలని ఉంది. అదంతా సరే. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నిజంగా చెప్పండి, ఒక అందంగా ఉన్నటువంటి స్త్రీని చూడనోళ్ళు ఎవరైనా ఉంటారా? అలాగే అందంగా ఉన్నటువంటి పురుషుణ్ణి చూడనోళ్ళు ఎవరైనా ఉంటారా? యేసుక్రీస్తు వారు మరీ అందుకే చెప్తున్నారు, ఒక స్త్రీని మోహపు చూపుతో నువ్వు చూస్తే అత్యాచారం చేసినట్టే ఇప్పుడు చట్టం ప్రకారంగానే అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దాన్ని మనం నిర్మూలించగలగాలి అంటే ఈ బైబిల్ ఇదొక్కటే, ఈ బైబిల్ ఒక్కటే, ఇంకా వేరే తప్పితే ఇంకేం లేదు. ఈ దేవుని మాట మన హృదయంలోకి వెళ్ళాలి. ఇప్పుడు కానీ మనం గమనించినట్లయితే మనం పెట్టుకున్నటువంటి చట్టాలు, మానవుడు రాసుకున్నటువంటి చట్టాలన్నీ కూడా ఎక్కడ సరిగా పనిచేసి మనస్సును మార్చినట్టు కనపడతలేదు. ఎందుకంటే మనం చరిత్రగానే చూసుకుంటూ వస్తూ ఉన్నట్లయితే రోజు రోజుకి హత్యలు, నేరాలు, అసలు నమ్మకం ఉండలేదు మనిషి మీద మనిషి. అందుకు కారణం ఎక్కడో మారాలి, మార్చాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ ఎలా మారవాలి అనేటువంటిది తెలియట్లేదు. కానీ బైబిల్ మాత్రం కరెక్ట్గా చెప్తుంది, దీని ప్రకారంగా జీవిస్తే తప్పకుండా మారతారు. ఈ మాట హృదయంలోకి వెళ్తే మారతారు. అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ లోకం అంతా ఎవరిదంటే లోకాధికారిది అనేటువంటిది ఈ యొక్క బైబిల్ చెప్తూ ఉంది. అందువలన ఈ లోకంలో జరిగేటువంటి పరిస్థితులు, ఈ చట్టం కూడా లోకాధికారికి అనుకూలంగా ఉంటాయి అనేటువంటిది మనం గమనించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం కానీ మనం చూసినట్లయితే, లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదము. ఈ లోకం అంతా కూడా ఇప్పుడు ఎవరయ్యా అధికారంటే దుష్టుడు, అంటే అపవాది. అపవాది సంబంధంగా అతనిదే పవర్ అంతా. చట్టాలు కూడా అతనికి అనుకూలంగానే ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి చట్టాలు, యుగలోకంలో ఉన్నటువంటి చట్టాలు మారుస్తాయి అని మీరు అనుకోవద్దు. ప్రారంభ దశలో ఉన్నటువంటిదే చివరి వరకు ఉంటుంది. దాని ద్వారానే ఎన్నో ఘోరాలు జరుగుతూ ఉంటాయి. చటర్జీ అనేటువంటి వ్యక్తిని ఆ మనసులో ఉన్నటువంటిది ప్రారంభ దశలోనే తుంచేయగలిగితే ఇంత ఘోరం జరిగేది కాదు. నిజంగా ఈరోజు ఈ విధంగా ఆలోచిస్తే ఊహల్లో జరిగినటువంటి దానికి కానీ మనం కానీ చూసినట్లయితే కోటాను కోట్ల మంది, 700 కోట్ల మంది కూడా నన్ను అడిగితే నేరస్తులే. ఇది అంతా కూడా పైనుంచి దేవుడు చూస్తూ ఉంటాడు. ఏం ఊరు కూడా అనుకోబాకండి, ప్రతి ఒక్కళ్ళు నేరస్తులే. కానీ ఇక్కడ చట్టానికి దొరకటం లేదు. కానీ దేవుని చట్టానికి దొరకరని మీరు అనుకోబాకండి దేవుని బిడ్డలారా. ప్రతిదీ కూడా పైన ఉన్నటువంటి దేవుడు చూస్తూనే ఉంటాడు. సామెతలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. దాన్ని అలా వదిలేసేద్దాం. దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చుచున్నాడు. మన చట్టం ఏం చెబుతుందంటే, తప్పు జరిగిన తర్వాత తర్జనలు భర్జనలు జరిగి పరిశోధనలు జరిగి అప్పుడు నేరస్తుడని చెప్తూ ఉంటే, బైబిల్, ఇండియన్ పీనల్ కోడ్ అంటాం, IPC అంటాం, అదేం చెప్తుందంటే తప్పు నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు దోషి అని చెప్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందో చూడండి. దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును, జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాడండి. దీన్ని బట్టి చెప్పండి, నిజంగా మరి ఇప్పుడున్నటువంటి 700 కోట్ల మందిలో కూడా మనసులో దురాలోచన లేదని ఎవరైనా గుండె మీద చేసుకు చెప్పండి, మాకెవరికి దురాలోచన లేవని. నరుల హృదయము, నరుల చెడుతనము వారు బాల్యం నుండి చెడ్డదని దేవుడని యెహోవా చెప్తున్నాడు. కాబట్టి ఎవరు చెప్పలేరు. అందుకనే పైనుంచి ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా ఏమిటాయంటే చటర్జీ దొరికిపోయాడు, దొరకనోళ్ళు చాలామంది ఉంటారు. దేవుని పీనల్ కోడ్, గాడ్స్ పీనల్ కోడ్ ప్రకారంగా అందరూ నేరస్తులే. కాబట్టి ఈ నేరస్తుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా బాల్యంలోనే దాన్ని మనం పోగొట్టాలి. నిజంగా ఒక చోట
మరి లోకాసు వార్త 4:6లో ఈ లోకాధికారి అని మరి ఒకసారి ఆ వాక్యం కూడా చూద్దాం. ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమ నీకిత్తును, అది నాకప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. మరి సుప్రీంకోర్టు ఈ లాలో కొన్ని చట్టాలు ఉన్నాయి, పీనల్ కోడ్స్ అంటారు. 302 ఉరిశిక్ష అనుకున్నట్లయితే ఈ ఉరిశిక్షను అమలుపరిచింది ఎవరో తెలుసా? ఈ ఉరిశిక్షను అమలుపరచాలని చెప్పేది ఎవరో తెలుసా? లోకాధికారి, అపవాది. పరోక్షంగా వాడే దీన్ని ప్రవేశపెట్టింది. ఎందుకంటే దేవుడైన యెహోవా ఒక హత్య చేస్తే, మీకు తెలుసు కయ్యోను తన తమ్ముడైన హేబేలును హత్య చేస్తే దేవుడైన యెహోవా తిరిగి మళ్ళీ శిక్షించలేదు. భూమిని శపించి ఏం చేశాడంటే, నాకు భూమిని శపిస్తే ఇది చాలా ఘోరంగా ఉంటుందంటే నిన్ను చంపకుండా, ఎవరూ చంపకుండా ఉండటానికి నీకు గుర్తేస్తున్నాను పో అని చెప్పాడు. ఇదండి దేవుని పీనల్ కోడ్ అంటే. చంపేటువంటి అధికారం మనకి ఎవరికీ లేదు, ఒక్క దేవుడికి మాత్రమే ఉంది. దేవుని బిడ్డలారా, అందుకనే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే చటర్జీలు చాలామంది ఉండారు. కోకటి వేళ్లతో మర్రి చెట్టు ఉదాహరణకి చెప్పడానికి అది ఇవన్నీ జరిగినాయి కాబట్టి మరి మీకు ఇవన్నీ చెప్పి దీని ద్వారా మీకు మరి ఏమిటా బైబిల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో మీకు చెప్పాలని నేను ఇవన్నీ ఉపమానాలు తీసుకున్నాను. దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ మనం ఈ పుట్టుకతోనే దీన్ని మనసులో ఆపగలగాలి. దీన్ని ఆపాలంటే ఒక బైబిలే కదా, ఈ బైబిల్లోనే ఉంది. ఈ బైబిల్ ద్వారానే మనం ఏదైనా చేయగలం. అందుకనే ఈ వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం కానీ మనం చూసినట్లయితే, అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. హత్యకి హత్య మనం చేసే అధికారం లేదు, కానీ చంపేటువంటి అధికారం ఒక దేవునికే ఉంది. ఆ దేవుడు కూడా తొందరపడి చంపటం లేదు. కయ్యోని విషయంలో మీకు చెప్పాను, కయ్యోని చంపలే, గుర్తేసి ఎవరు చంపకుండా రక్షించాడు. 302 సెక్షన్ అని మనం అంటున్నాం, హత్య. దేవుడికి అది ఇష్టం లేదు. ఇక్కడ రాశాడు, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఈ అపవాదే ఇదంతా హత్యలు చేపించేది, అపవాదే ఇవన్నీ చేపించేది దేవుని బిడ్డలారా. కాబట్టి అవి లయపరచటానికే వాడు చేసేటువంటి ఈ ఫోర్స్డ్ ప్రేరేపించి చేసేటువంటి హత్యల్ని లయపరచటానికే దేవుడు కుమారుడైనటువంటి యేసు ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమై చేసింది ఏమిటి అంటే చెప్పాను ఏ విధంగా ఉండాలో అనేటువంటిది. కాబట్టి ఇక్కడ చటర్జీ యొక్క జరిగినటువంటి చరిత్ర తీసుకోవటానికి కారణం, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అతను దొరికిపోయాడు, దొరకని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఈ చట్టం ప్రకారంగా మనం రాసుకున్న చట్టం ప్రకారంగా అతనికి ఉరిశిక్ష చేశాం. కానీ మన చట్టం ఏది అంటే, మనం మార్పు చెందాలంటే మన చట్టం ఏది అంటే ఈ బైబిల్. ఇదే మన చట్టం. కానీ మిగతా చట్టాలన్నీ కూడా మనవి కావు. కానీ చాలామంది కూడా ఈ చట్టాలని నమ్మి చాలామంది మరి క్రైస్తవ సోదరులు కూడా తన్నుకుని చివరకు పోయి కోర్టులకు ఎక్కుతున్నారు. కోర్టుకి ఎక్కి దేవుని ద్వారా మేము గెలిసామని చెప్తున్నారు. అసలు తన్నుకున్నా సరే కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం మనకు లేదు, వెళ్ళకూడదు కూడా ఒక విధంగా. ఎందుకంటే దేవుడే చూసుకుంటాడన్నీ. కానీ మనం వెళ్తాం, కానీ దీన్ని నమ్మితే అలాంటివి రావు. కాబట్టి మన చట్టం ఏదంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ చట్టాలు కాదు, న్యాయశాస్త్రం కాదు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కాదు, అలాగే దేశాల్లో ఉండే చట్టాలన్నీ కాదు. మనం ఆత్మతో దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఇదే చట్టం. మన చట్టం ఏది అంటే ఈ బైబిల్. ఇదే మన చట్టం. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, ప్రేమ కలిగినటువంటి నాయన, మన చట్టం ఏది అని కానీ చెప్తే చెప్పాల్సింది ఏమిటి అంటే క్రీస్తు బోధనలను అంగీకరించినటువంటి వ్యక్తి, అలాగే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా బైబిలే మా చట్టం, దీని ప్రకారంగా జీవిస్తాం అనేటువంటి విషయాన్ని గట్టిగా గమనించి జీవిస్తేనే మనం నిత్య జీవంలోకి వెళ్తాం. ఇలా కాకుండా ఇహలోకంలో ఉన్నటువంటి చట్టాల మీద ఆధారపడి మనం కానీ బతికినట్లయితే పరలోకానికి వెళ్ళమని ఒకసారి గుర్తు చేస్తూ, ఈ వాక్యాన్ని మనసులో గుర్తుంచుకుని యేసు చెప్పిన మాటల్ని మరీ మరీ ధ్యానించి, ఆయన ఈ లోకానికి వచ్చింది అపవాది యొక్క క్రియలు లయపరచటానికే కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండి దేవుని దగ్గరికి మనకి వెళ్ళాలని కోరుకుంటూ ప్రభువైన యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.